నమస్తే, నేను మీ సతీష్. జగన్ చేసే పాపాలకి అధికారులు బలైపోతున్నారు. ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ. గతంలో చూస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాడు అన్నటువంటి అంశంలో కూడా ఎంతోమంది అధికారులు బలయ్యారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన అడుగులకు మడుగులు ఒత్తినటువంటి అధికారులు కూడా ఈ రోజున బలవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గిరీష పైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవ్వటం, చర్యలకు కూడా ఆదేశాలు ఇవ్వటం, ఆయనతో పాటుగా మరికొంతమంది అధికారులపైన ఎన్నికల వేటు విధించడం కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా సంచలనంగా మారింది. మరి జగన్ని నమ్ముకున్న పాపానికి ఇంతమంది బలైపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటే అధికారుల్లో చలనం ఎందుకు రావట్లేదు? ఇదే అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాపాలకి అధికారులు బలైపోతున్నారు. దొంగ ఓట్లలో ఇప్పుడు తాజాగా ఏదైతే కలెక్టర్ గిరీష పైన సస్పెన్షన్ వేటు, ఆయనతో పాటుగా ఇంకొంతమంది అధికారులు పైన కూడా ఈ విధంగా సస్పెన్షన్ వేట్లు కావటం, ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు అయినా అధికారుల్లో మార్పు రాని పరిస్థితులు, అసలు ఈ అంశం పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అక్రమాలు అనేవి ఒక పథకం ప్రకారం చేస్తున్నారు సతీష్ గారు. ఇది ఒక నియోజకవర్గంలో అని కాదు. ఇప్పుడు గిరీష గారి మీద జరిగింది గత లోక్సభ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలు. అది అప్పుడు చాలా పెద్ద గందరగోళం అయింది. ఆమె పన్బాక లక్ష్మి గారి మీద కూడా అటాక్ చేయడానికి కూడా ప్రయత్నించారు. తర్వాత అప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి తిరుపతిలో ఈ కళ్యాణ మండపాల్లో పెట్టి దొంగ ఉంటాయి కదండి ఓటర్ కార్డు ఇచ్చి పోలింగ్ బూతుల్లో నుంచోబెడితే స్థానికులు నివ్వెరపోయారు. వాళ్ళు వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ పోలింగ్ బూత్లో పరిధిలో ఉండే వాళ్ళకి తెలుసు కదండి. వీళ్ళందరూ భాష వేరున్నాయి, తమిళం మాట్లాడుతున్నారు, కొందరు తిరుపతిలో తమిళం మాట్లాడటం అసాధారణం కాదు. కానీ ఆ వ్యక్తులు కూడా కొత్తగా ఉన్నారు. కర్ణాటక నుంచి కొంతమందిని తీసుకొచ్చారు. అప్పుడు అందరూ నివ్వెరపోయి ఎవరని కార్యకర్తలు వెళ్ళి అడిగితే, కార్యకర్తలకు తెలియని ఓటర్లు ఎవడుంటాడు, అయితే వెళ్ళి అడిగితే మాకు తెలియదు, మేము ఇక్కడ కాదు, ఇది ఒక కార్డు ఉంది మాకు, మేము పలానా, మేము ఇంత డబ్బులు ఇస్తామన్నారు, తీసుకొచ్చారు, కళ్యాణ మండపంలో పెట్టారు, మళ్ళీ బస్సు వేసి ఇక్కడికి తీసుకొచ్చారు, మళ్ళీ మాకు భోజనం అది పెట్టి డబ్బులు ఇచ్చి మాకు పంపిస్తారు అని వాళ్ళు యథార్థం చెప్పేశారు. ఏ ఊరు, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ కాదు అని. దాదాపు ఆ టైంలో ఒక 30-35 వేల ఓట్లు ఓటర్ కార్డు కలెక్టర్ గారి దగ్గర ఒక లాగిన్, ఆ లాగిన్ ఈయన వేరే వాళ్ళకి ఇచ్చాడనేది అప్పటికే తెలిసిపోయింది. రాజకీయ నాయకుల పిల్లలకి ఇచ్చాడు, దాంతో వాళ్ళు డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అంశంలో అక్కడ తహసీల్దార్, తిరుపతి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వాళ్ళదేముందండి, చిన్న వాళ్ళు ఏది ఫీడ్ చేయమంటే అది చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అవకాశమే కదా అది మనం అసలు వాళ్ళ గురించి పెద్ద ఆలోచించకూడదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా అనేక నియోజకవర్గాల్లో మొన్న రెండోసారి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు వచ్చారండి విజయవాడ. ఇది అసాధారణం. రెండోసారి ఇంకా రాష్ట్రానికి వచ్చి ఇంత గట్టి హెచ్చరికలు చేసి వెళ్ళారు. మీరు చేస్తున్న ఎన్నికల అక్రమాలు మాకు అన్నీ తెలుసు, ప్రతి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, పూర్తి ఆధారాలతో వచ్చాము, మీరు ఎన్నికల నోటిఫికేషన్ అయ్యే లోపల మీరు వాటిని సరిదిద్దండి, ఒకవేళ కనుక సరిదిద్దకపోతే మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఇలా మౌఖికమైన ఆదేశాలు, మౌఖికమైన హెచ్చరికలు ఉండవు, పేపర్ మీద ఉంటుంది మీ మీద చర్య తీసుకోవటం. కాబట్టి ఇది చాలా తీవ్రమైన చర్య అవుతుంది, మీ కెరియర్లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందని కూడా వాళ్ళు హెచ్చరించి చెప్పారు. ముఖ్యంగా కొంతమంది తిరుపతి కలెక్టర్ని, కాకినాడ కొంతమంది కలెక్టర్ల పేర్లు చెప్పారు, ఎస్పీలను కూడా పిలిపించారు. మీరు రిగ్గింగ్లకి కనుక సహకరించి కనుక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే కూడా మీ మీద కూడా చర్యలు తీసుకుంటాము, గతంలో కూడా మీరు మౌన సాక్షుల్లాగా వ్యవహరించారని కూడా వాళ్ళు చెప్పారు, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయని. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ సంఘటన ఏదైతే ఉందో, ఇప్పుడు కలెక్టర్ని సస్పెండ్ చేయటం కేంద్ర ఎన్నికల సంఘం అనేది చిన్న విషయం కాదండి. అది టైం తీసుకున్నప్పటికీ కూడా పూర్తి ఆధారాలతో చేశారు. ఎందుకంటే వీళ్ళు అఖిల భారత అధికారులు కాబట్టి సస్పెండ్ చేసేటప్పుడు ఖచ్చితమైన ఆధారాలు లేకుండా చేస్తే వీళ్ళు ఒకటి ఏంటంటే మానవ వనరుల శాఖ దగ్గరికి అప్పీల్కి వెళ్తారండి, లేదంటేనేమో ట్రిబ్యునల్స్కి వెళ్తారు. కాబట్టి వాళ్ళు కూడా అన్ని ఆధారాలు పెట్టుకున్న తర్వాతే సస్పెండ్ చేశారు. అది క్లియర్ అయిన కేసు, అంటే రుజువైన కేసు. సార్, అంటే ముఖ్యంగా చూస్తే మీరు అన్నారు
అంటే ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఓత్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని బాధ్యతగా వ్యవహరిస్తారు. అందులోనూ ఇక్కడ తిరుపతి ఉదంతం మనం చూస్తే ఉప ఎన్నికల సమయంలో కలెక్టర్ దగ్గర ఉండేటువంటి లాగిన్ ఐడి రాజకీయ నాయకుల కుమారులకి వాళ్ళ చేతుల్లోకి రావడం ఏంటి, ఓటర్ కార్డులో ఫోటోలు తీసేసి వేరే వాళ్ళ ఫోటోలు పెట్టి ఆ ఓటర్ కార్డులతో దొంగ ఓట్లు సృష్టించడం, ఇవి మరి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళి ఇప్పుడేమో లక్షల్లో ఓట్లు ఎక్కడికక్కడ నమోదవుతున్నాయి. మరి అయినా కూడా అధికారుల్లో ఎందుకు సార్ ఇంకా చలనం రావట్లేదు అనుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు అధికారులు వీళ్ళకి భయపడుతున్నారండి. అనధికారులు అంటే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు, గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా శ్రీలక్ష్మి గారు, తర్వాత బీపీ ఆచార్య గారు, ఇలాంటి చాలామంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు జైళ్ళకి వెళ్ళిన ఉదంతాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఈయన పుణ్యం కానీ టర్మ్ ఆయన ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇంకా కొంత దూకుడుగా వెళ్తున్నాడు. ఈ ప్రతి నియోజకవర్గంలో, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 30,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చారంటే అది విజయావకాశాలని ఎంత మార్పు చేస్తుందండి, తారుమారు చేసేస్తుంది. ఇప్పుడు ఈ టీడీపీ జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ లీడర్స్, వాళ్ళు ఏ ఇంటి పేరు డోర్ నెంబర్ల మీద ఏ ఓళ్ళల్లో ఎన్నెన్ని దొంగ ఓట్లు చేర్చారో అన్నీ కూడా వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్ కలెక్టర్స్కి ఇచ్చారు, ఆర్డీఓలకు అయితే ఆర్డీఓలకి ఇచ్చారు. తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్ళారండి, గౌరవ హైకోర్టులకు వెళ్ళేసి వాళ్ళు కోర్టు ఆర్డర్స్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు రాకి వెళ్ళింది ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో వస్తున్న అన్ని ఫిర్యాదులు ఎక్కడా కూడా రావట్లేదని కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడ వచ్చి స్వయంగా చెప్పింది. ఆంధ్రప్రదేశే ఇది ఇట్లాంటి దొంగ ఓట్ల మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి, మిగిలిన సాట రావట్లేదు. కాబట్టి మీరు ఇందులో కుమ్మక్క అయ్యారంటే మీకు నష్టం జరుగుతుంది. రాజకీయ నాయకులు కనుక మీరు వాళ్ళకి చెంచాలలాగానో లేకపోతే తాబేదారులుగా కనుక పనిచేయాలనుకుంటే మీరు ఇప్పుడే వెళ్ళిపోండి. ఇది వాళ్ళని ఎదిరించి మేము నిలబడలేము అనుకుంటే. లేదు, మీరు కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం మీరు ఉంటానంటే ఉండండి. లేకపోతే ఇప్పుడే కనుక మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటే మేము వేరే వాళ్ళని నియమిస్తాం. రేపు ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఓటర్స్ లిస్టులో అవకతవకలు కానీ, ఎన్నికల నిర్వహణలో అవకతవకలు కానీ జరిగినాయి అంటే మాత్రం చాలా తీవ్రంగా తీసుకున్నాం. ఇది సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళిందండి. సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో కాగ్నిజెన్స్ తీసుకుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్స్ ఇచ్చారు, ఏదో వేగ్గా వేసిన కేసెస్ కాదవి. దాని మీద ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్స్కి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ దొంగ ఓట్ల కార్యక్రమాలకు సంబంధించి మీరు నియోజకవర్గాల్లో చర్యలు తీసుకోండి, దొంగ ఓట్లను తొలగించండి ఎన్నికలకు ముందని. అందువల్ల ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇంత తీవ్రంగా తీసుకుంటుంది. అధికారులు ఏమనుకుంటున్నారంటే, ఈ గతంలో ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కూడా, అంటే ఒక పోలిగ్గా చెప్తున్నా, బీఆర్ఎస్ కూడా ఓడిపోద్దని వీళ్ళు ఊహించలేదండి. దాని మూలన బీఆర్ఎస్ మౌఖికంగా ఏది చెబితే అది చేసేసారు. ఇప్పుడు చెబుతున్నాడు కదా, ఇప్పుడు ఆయన అరవింద్ కుమార్ గారు కూడా 450 కోట్లు ఎంతో విడుదల చేశాడు, నేను కేటీఆర్ చేయమంటే చేశానంటున్నాడు. అది నమ్మదగ్గ విషయం అండి. ఇప్పుడు అనుకుందాం కేటీఆర్, కానీ వాళ్ళ బాధ్యత వహించాల్సింది ఎవరు? అరవింద్ కుమార్ గారే. అట్లాగే ఇవాళ అక్కడ అక్రమాలు ఎవరు చేసినా కూడా, ఎవరు చేయమన్నా కూడా అధికారులు ఎవరైతే వాళ్ళ ఆజ్ఞ శిరసా వహించి చేస్తారో రేపు వాళ్ళు మూల్యం చెల్లించాలి. కేంద్ర ఎన్నికల సంఘం ముందు కానీ, సుప్రీంకోర్టు ముందు కానీ, లేకపోతే రేపు క్రిమినల్ కేసెస్ కానీ ఫైల్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించి తీరాలి. దానికి చట్ట ప్రకారం ఏ శిక్షలు అయితే ఉంటాయో ఆ శిక్షలో, సస్పెన్షన్ తర్వాత మాట అండి సతీష్ గారు, క్రిమినల్ కేసెస్లో శిక్ష కూడా వేస్తారు ఇలాంటి అధికార దుర్వినియోగం జరిగిన సందర్భాల్లో. అట్లాంటిది అప్పుడు వాళ్ళకి ఎంత కష్టం అండి, అధికారుల కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ. అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఇప్పుడు వరకు మనం అధికారుల్లో చలనం రావట్లేదు, మార్పు రావట్లేదు అని అనుకుంటూ దాని మీద చర్చిస్తున్నాం. కానీ ప్రధానంగా ఈ విధమైనటువంటి తప్పుడు చర్యలకి ఆదేశిస్తుంది కానీ, దానికి ఇచ్చేస్తుంది కానీ, ప్రోత్సహిస్తుంది కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆ ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వంలో వీళ్ళ అధికారులు అనేటువంటిది భాగస్వామ్యము. అయితే మరి అసలు తప్పుకి ఎవరైతే గనక ప్రోత్సహిస్తూ ఉన్నారో, ఆ తప్పు చేయమని ఎవరైతే ఆదేశాలు జారీ చేస్తున్నారో ఆయన సేఫ్ జోన్లో ఉంటున్నారు, అధికారులు బలైపోతున్నారు. ఇప్పుడు ఇదంతా ఫైల్ కార్యక్రమంగా జరగదు కదా సతీష్ గారు, మౌఖికంగా చెబుతారు. తర్వాత అక్కడ ఉండే స్థానిక నాయకులు ఈ దొంగ ఓట్లు అవి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అట్లాంటప్పుడు అనధికారులు మేమేం చెప్పలేదు, మాకు సంబంధం లేదంటారు. వీళ్ళు అసలు ఆ మాట అంటానికి కూడా వీల్లేదు, మేము పలానాడు చెప్తే చేసామని అంటానికైనా కూడా. కాబట్టి అక్కడేం ఫైల్ వర్క్ నడవదు కదా ఫైలు. కాబట్టి వీళ్ళే బాధ్యతలు
అవుతారండి, అది తెలుసుకోవాలి. రెండోది ఇంకోటి ఏంటంటే నాకు విచిత్రమైన విషయం, ఐఏఎస్ అధికారులకు ఒక సంఘం ఉందండి. అట్లాంటప్పుడు ఐఏఎస్ అధికారుల సంఘం బయటికి రావాలి. ఇట్లాంటప్పుడు ఇప్పుడు తోటి ఐఏఎస్ అధికారులు ఇబ్బంది పడి వాళ్ళు ఉద్యోగాలను సస్పెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఒక ప్రకటన చేయాలి అందరికీ తరపున. ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఒత్తిళ్ళకి లొంగి, స్థానిక నాయకులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ లొంగి ఇలాంటి అక్రమాలకి మీరు తావివ్వద్దు. ఒకవేళ అట్లాంటి తావిచ్చినప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీకు అటువంటి ఏదైనా ఒత్తిడి ఉంటే మాకు చెప్పండి, మేము చర్య తీసుకుంటాం. ఎందుకంటే ఐఏఎస్ అధికారుల సంఘం ఉంది. వాళ్ళు అప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళు మానవ వనరుల శాఖ కూడా రాయొచ్చు, లేక ఇట్లా మా మీద ఒత్తిళ్ళు తీసుకొస్తున్నారు ఫలానా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ మీద అని. అప్పుడు వీళ్ళ తప్పు వీళ్ళ మీదకి రాదు. అది ఏదో ఎలక్షన్ కమిషన్ రెస్క్యూకి వస్తుంది. ఆల్ రైట్, మీరు లొంగొద్దు, మేము ఉన్నాము అని చేసి ఆ అక్రమాలను కూడా సరిచేస్తుంది. అది రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే కలెక్టర్ గిరీష అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం మిగతా అధికారులందరికీ ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ తప్పుడు పనులకి లేదంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడడం అనేటువంటిది, ఆ అంశాలకు అధికారులు దూరంగా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజున గిరీషకు పట్టినటువంటి పరిస్థితులే, ఆ విధమైనటువంటి చర్యలే వాళ్ళపైన కూడా ఉంటాయి. ఇలాంటి పరిణామాలు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి ద్వారా అధికారులు కూడా ఫేస్ చేయాల్సినటువంటి దుస్థితి పడుతుంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సతీష్.